హలో గైస్, వెల్కమ్ బ్యాక్. ఇండోనేషియాలో ఉండే ఒక అమ్మాయి జీవితంలో ఎలాంటి ఇన్సిడెంట్స్ జరుగుతాయంటే ఇప్పటికీ భయంతోనే బ్రతికే పరిస్థితి. ఈ మహిళ పెళ్ళై 2-3 సంవత్సరాలు అయినా కూడా ఇంకా పిల్లలు పుట్టలేదని, తన భర్తతో కలిసి సరిగ్గా ఉండలేకపోతున్నాను అని చెప్పి చాలా బాధపడుతూ ఉంటుంది. ఎందుకంటే భర్త నైట్ షిఫ్ట్ లోనూ, భార్య డే షిఫ్ట్ లోనూ వర్క్ చేస్తూ ఉంటారు. అలా ఉండగా ఒకరోజు తన కలలో ఆ మహిళకి ఒక దుష్ట శక్తి వస్తుంది. కేవలం డ్రీమ్స్ లో మాత్రమే కాదు, ఆ భార్యాభర్తల మధ్య కూడా వచ్చి అది చాలా డిస్టర్బ్ చేస్తుంది. ఆమె దగ్గరికి వచ్చిన వాళ్ళందరినీ కూడా చంపేస్తూ ఉంటుంది. అలా చూస్తూ ఉండగానే ఆ మహిళ ప్రెగ్నెంట్ అయిపోతుంది. అప్పటి నుండి అసలు ఊహించలేని పరిణామాలు జరగడం మొదలవుతాయి. లిటరలీ ఆ మహిళ యొక్క జీవితం నరకంగా మారిపోతుంది. అసలు ఏం జరుగుతుంది ఆ మహిళ జీవితంలో, ఆ దుష్ట శక్తి ఆ మహిళని ఎందుకు పట్టి పీడిస్తుంది అనేది తెలియాలంటే పెంగాటిన్ సేటన్ అనే ఇండోనేషియన్ హారర్ మూవీ స్టోరీని చూడాల్సిందే. ఇంగ్లీష్ లో ఈ మూవీ పేరు ది డెవిల్స్ బ్రైడ్. ఈ మూవీని రియల్ స్టోరీని బేస్ చేసి తీశారు. వెల్కమ్ టు సినిమా సూత్రం. మీరు ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసేయండి. లెట్స్ గెట్ స్టార్టెడ్. ఈ మూవీ స్టార్టింగ్ లో హెచా అనే మహిళ రాత్రి పడుకున్నప్పుడు ఆమెకి ఒక డ్రీమ్ వస్తుంది. ఆమె ఒక పెద్ద ఇంటి ముందు ఉండే ఒక గార్డెన్ లో తిరుగుతూ ఉన్నప్పుడు హ్యాండ్సమ్ గా ఉన్న ఒక అబ్బాయి ఆమె దగ్గరికి వచ్చి ఇంటిమేట్ అవుదామా అని అడుగుతాడు. దానికి ఆ అమ్మాయి ఒప్పుకుని ఆ ఇంట్లోకి వెళ్ళినప్పుడు ఆ వ్యక్తి కూడా ఆమె దగ్గరికి వస్తాడు. అలా వాళ్ళిద్దరు ఇంటిమేట్ అవుతూ ఉంటారు. ఆ డ్రీమ్ లో ఎలా అయితే జరుగుతుందో రియల్ లైఫ్ లో కూడా ఆ అమ్మాయికి అదే ఇన్సిడెంటే జరుగుతూ ఉంటుంది. రియల్ గా కూడా ఒక డీమన్ ఆమె దగ్గరికి వస్తూ ఉంటుంది. డ్రీమ్ లో హ్యాండ్సమ్ గా కనిపించే ఆ డీమన్ ఇప్పుడు రియల్ లైఫ్ లో చాలా భయంకరంగా కనిపిస్తూ ఉంటుంది. ఆ డీమన్ బెడ్ పై పడుకున్న హెచా దగ్గరికి వెళ్ళి ఆమె బట్టలన్నీ రిమూవ్ చేసి ఆమెతో శారీరకంగా ఒక్కటవుతుంది. ఇదంతా డ్రీమ్ లోనే జరిగింది అని చెప్పేసి ఆ అమ్మాయి మెలుకొని షర్ట్ బటన్స్ పెట్టుకుని చాలా సంతోషంగా ఫీల్ అవుతుంది. అట్లీస్ట్ నా డ్రీమ్ లో అయినా నన్ను ప్రేమించే వ్యక్తులు ఉన్నారు అని చెప్పేసి. ఎందుకంటే ఆమెను ప్రేమించి పెళ్లి చేసుకున్న తన భర్త భార్యతో ఉండాల్సిన టైంలో అతను నైట్ షిఫ్ట్ లో ఉంటున్నాడు. హెచా 4 o'clock నిద్రలేచింది. అదే టైంలో తన భర్త ఏరియల్ పని ముగించుకుని ఇంటికి తిరిగి వస్తున్నాడు. అలా వాళ్ళిద్దరి మధ్య గొడవ స్టార్ట్ అవుతుంది. చిన్న చిన్న విషయాలకి వాళ్ళిద్దరూ ఫ్రస్ట్రేట్ అయిపోయి చాలా గొడవ పడుతూ ఉంటారు. జాకెట్ ని సరిగ్గా వేలాడిది, ప్రతిరోజు కిందే పడిస్తావు కదా అని చెప్పేసి గొడవ పడుతుంది. అందువల్ల ఏరియల్ తన జాకెట్ ని సరిగ్గా హ్యాంగర్ కి వేలాడదీసి వెళ్తాడు. దాని తర్వాత ఆ డీమన్ ఆ జాకెట్ ని కింద పడేస్తుంది. ఇతనికి ఎంత చెప్పినా ఇంతే అని చెప్పేసి హెచా ఆ జాకెట్ ని హ్యాంగర్ కి వేలాడదీసి టీ తీసుకొచ్చి ఏరియల్ కి ఇస్తుంది. అప్పుడు ఏరియల్, నా కోసం నేను వచ్చిన తర్వాత నాకు ఫుడ్ వండి పెట్టాలని తెలీదా అని చెప్పేసి అడుగుతాడు. అప్పుడు హెచా, నా కోసం ఎప్పుడైనా నాతో పాటు కలిసి తినడానికి త్వరగా ఇంటికి వచ్చావా? పొద్దున్నుంచి సాయంత్రం వరకు పనిచేసి ఇంటికి వచ్చి పడుకుంటే నీకోసం మళ్ళీ ఎర్లీ మార్నింగ్ 4 o'clock నిద్రలేచి వంట చేయడం నా వల్ల కాదు, చాలా ఇబ్బందిగా ఉంది అని చెబుతుంది. అప్పుడు ఏరియల్ కి కోపం వచ్చి టీ కూడా వద్దు అని చెప్పేసి లోపలికి వెళ్ళిపోతాడు. మరుసటి రోజు మార్నింగ్ టిఫిన్ చేసి హెచా డ్యూటీకి వెళ్ళిపోతుంది. ఆవిడ ఒక కార్గో కంపెనీలో వర్క్ చేస్తూ ఉంటుంది. అదొక కొరియర్ కంపెనీ లాగా అనమాట. ఎప్పట్లాగే హెచా మార్నింగ్ నుండి ఈవినింగ్ వరకు వర్క్ చేసి ఇంటికి వచ్చి పడుకున్న తర్వాత తన భర్త డ్యూటీకి వెళ్తాడనమాట. అందువల్లే హెచా ఇంకా ప్రెగ్నెంట్ అవ్వలేదు. కలలో రాకుమారుడిని వెతుక్కునేలా తన పరిస్థితి మారిపోయింది. అదే కార్గో కంపెనీలో పనిచేసే తన ఫ్రెండ్ లిండా హెచా డల్ గా ఉండడం చూసి తన భర్తతో గొడవ పడిందేమో అనుకుంటుంది. అలాగే భర్తతో భార్య ఎలా ఉండాలో అనేది కూడా చెబుతుంది. పెళ్లికి ముందు డేట్ చేసినప్పుడు అన్ని బానే ఉంటాయి. ఇక పెళ్లి అయిపోయిన తర్వాత బరువు బాధ్యతలు ఎక్కువైపోతాయి. ఇద్దరు ఒక్కటిగా బ్రతుకుతూ ఉన్నప్పుడు సమస్యలు ఎదురవుతూ ఉంటాయి. ఈ ప్రపంచంలో ఉన్న భార్యాభర్తలందరి సమస్య ఇదే. నువ్వు ఇలాగే ప్రతిరోజు డల్ గా ఉంటే కుదరదు. నీట్ గా బట్టలు వేసుకుని, మేకప్ వేసుకుని నీ భర్త ఇంటికి వచ్చే టైం కంతా రెడీ అయిపో. అతను నీ వైపు అట్రాక్ట్ అయ్యేలాగా చేసి అతనితో ఫిజికల్ అవ్వు, అంతా సరిపోతుంది అంటుంది. మరుసటి రోజు మార్నింగ్ ఏరియల్ తన షిఫ్ట్ ముగించుకుని డే షిఫ్ట్ కి వచ్చే వ్యక్తితో మాట్లాడుతూ ఉన్నప్పుడు, నా భార్య ఈ సెక్యూరిటీ పనిచేసి రాత్రికి ఇంటికి వెళ్లకుండా ఉండే భర్తతో కాకుండా వేరే ఎవరినో పెళ్లి చేసుకుని ఉంటే చాలా సంతోషంగా ఉండేది, నన్ను చేసుకుని మొత్తం కష్టాలు పడుతుంది అని చెబుతాడు. అప్పుడు ఆ వ్యక్తి, నీ భార్యకి ఏం కావాలో తెలుసుకుని ఆమెని సంతోషంగా ఉంచు, త్వరగా వెళ్ళి నీ భార్యతో టైం స్పెండ్ చెయ్యి అని పంపిస్తాడు. అతను ఇంటికి వచ్చేలోపు హెచా నీట్ గా రెడీ అయిపోయి తనే ఏరియల్ యొక్క జాకెట్ ని తీసి హ్యాంగర్ కి వేస్తుంది. అలాగే తినడానికి కూడా తీసుకెళ్తుంది. ఈ రోజు టీతో పాటు వంట మొత్తం చేసింది. ఇక భోజనం చేయడానికి ముందే వాళ్ళిద్దరు రూమ్ కి వెళ్లి ఇంటిమేట్ అవుతారు. ఇది డీమన్ కి అస్సలు నచ్చదు. అందువల్లే వాళ్ళతో పాటు ఆ డీమన్ కూడా ఆ రూమ్ లోకి వెళ్ళిపోతుంది. హెచా వెనకాలే ఆ డీమన్ కూడా మనకు కనిపిస్తుంది. అంటే ముగ్గురు కలిసి ఆ రోజు ఆ పని చేశారన్నమాట. అంతా అయిపోయిన తర్వాత హెచా పడుకున్నప్పుడు మళ్ళీ ఆమెకి అదే డ్రీమ్ వస్తుంది.
ఆమె ఒక పెద్ద ఇంట్లో ఉంది. ఆమె నేలపై పడుకున్నప్పుడు ఆ డీమన్ ఆమె పుట్టపై ఒక పువ్వుని పెట్టి, నువ్వు అంత సులభంగా ఇక్కడి నుంచి తప్పించుకోలేవు, నువ్వు నా భార్యవి అని చెప్పేసి చెబుతుంది. అయితే ఆ డీమన్ హెచాని పెళ్లి చేసుకోబోయే అమ్మాయి అని ఫీల్ అవుతూ ఉంటుంది. ఆ డ్రీమ్ లో నుండి మేలుకున్న హెచా ఇదంతా డ్రీమ్ అని చెప్పి రియలైజ్ అయ్యేలోపు బెడ్ మీద ఆ డీమన్ పెట్టిన ఆ పువ్వు రియల్ గానే ఉంటుంది. అయితే ఇంతసేపు ఆమె డ్రీమ్ అనుకుంటుందంతా రియల్ అని ఆమె నమ్మలేకపోతుంది. ఆమె కంటే ముందే ఏరియల్ నిద్రలేచి ఫుడ్ చేశాడు. ఇన్ని రోజులు చిన్న చిన్న విషయాలకే గొడవ పడుతున్నందుకు ఏరియల్ ఆమెకి సారీ చెబుతాడు. అతనే హెచాని డ్యూటీకి డ్రాప్ చేయడానికి వెళ్తాడు. అదే టైంలో వాళ్ళిద్దరు పెళ్లి ఫోటో క్రాక్ అయినట్టు మనకు చూపిస్తారు. అంటే ఆ డీమనే ఆ పని చేసి ఉంటుంది అనమాట. ఇటువైపు హెచా తన పని చేస్తూ ఉన్నప్పుడు ఉన్నట్టుండి డీమన్ ఆమె దగ్గరకు వస్తుంది. అయితే తన నిజమైన రూపంలో కాదు, తన డ్రీమ్ లో కనిపించే అబ్బాయి రూపంలో. అయితే అతని నిజమైన రూపం అక్కడే ఉన్న ఒక పెద్ద మిర్రర్ లో కనిపించేసరికి హెచా భయపడి వెనక్కి వెళ్తుంది. అప్పుడు ఆ డీమన్ తన నిజమైన రూపంలోకి మారిపోయి ఆమెని చాలా భయపెడుతుంది. అప్పుడు హెచా భయపడి వెంటనే వాష్రూమ్కి వెళ్ళిపోయి వామిట్ చేసుకుంటుంది. ఆ వామిటింగ్ లో రక్తంతో పాటు కొన్ని పురుగులు కూడా కింద పడతాయి. ఇదంతా తన వెనకాల నించొని ఆ డీమన్ అబ్జర్వ్ చేస్తూ ఉంటుంది. ఆమె అరుస్తున్న ఆ సౌండ్స్ విని లిండా అక్కడికొచ్చి ఏమైంది అని చెప్పేసి అడుగుతుంది. దానికి హెచా ఏం సమాధానం చెప్పకుండా అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఆ వామిట్ లో రక్తంతో పాటు పురుగులు కూడా పడి ఉన్న దాన్ని లిండా చూస్తుంది. ఆ రోజు పని ముగించుకుని ఇంటికి వెళ్లేలోపు తన ఇంకొక ఫ్రెండ్ అయిన యమా దగ్గరికి వెళ్లి మీట్ అవుతుంది. యమా లైఫ్ కూడా పెళ్లి కాకుండా హెచా లైఫ్ లాగే ఉంటుంది. ఎప్పుడు డ్యూటీలోనే మునిగిపోయి తన బాయ్ ఫ్రెండ్ తో టైం స్పెండ్ చేయడానికి కూడా టైం లేకుండా పోయింది. వాళ్ళిద్దరూ ఎప్పుడు గొడవ పడుతూనే ఉంటారు. అందుకే పెళ్లి చేసుకోవడానికి కూడా హేమా భయపడుతూ ఉంటుంది. అప్పుడు హెచా అన్ని రిలేషన్షిప్లు పర్ఫెక్ట్ గా ఉండవు, ఎటువంటి పరిస్థితి వచ్చినా కూడా మనమే వాటిని సర్దుకుని హ్యాపీగా ఉండాలి అని చెబుతుంది. మనతో మాట్లాడడానికి, మన ప్రాబ్లమ్స్ ని సాల్వ్ చేయడానికి ఒక ఫ్రెండ్ లాగా మన భర్త ఉంటే చాలు అని చెబుతుంది. ఇక హెచా తనకి ఒంట్లో కొంచెం బాగాలేకపోవడంతో తన భర్త ఏరియల్ కి టాబ్లెట్లు తీసుకురమ్మని మెసేజ్ చేస్తుంది. ఇటువైపు ఏరియల్ ఇంటికి వెళ్ళడానికి రెడీగా ఉన్నప్పుడు అతని పనిచేసే ఏరియాలోనే తన భార్య హెచా తిరుగుతున్నట్టు అతనికి కనిపిస్తుంది. ఇదేంటి, ఇప్పుడే కదా తను మెసేజ్ చేసింది, అంతలోపే ఇక్కడికి వచ్చేసిందా అని చెప్పేసి ఆమెనే ఫాలో చేస్తూనే వెళ్తాడు. ఒక ప్లేస్ లో హెచా నిలబడి చాలా గట్టిగా అరుస్తూ ఉంటుంది. ఆమె పొట్ట ప్రెగ్నెంట్ ఉమెన్ లాగా చాలా ఉబ్బిపోయి ఉంటుంది. అలా చూస్తూ ఉండగానే ఒక చిన్న బిడ్డ తన పొట్టల నుండి కిందకి జారి పడిపోతుంది. చూడ్డానికి ఆ చిన్న బేబీ చాలా భయంకరంగా ఉంటుంది. అచ్చం ఆ డీమన్ లాగా. ఆ బేబీ పరిగెత్తుకుంటూ ఏరియల్ దగ్గరికి వస్తూ ఉన్నప్పుడు అతను భయపడి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. అదే టైంలో డే షిఫ్ట్ కి వచ్చిన ఇంకొక వ్యక్తి ఏమైంది అని చెప్పేసి అక్కడికి వచ్చి చూస్తే అక్కడ హెచా లేదు, తనకు పుట్టిన ఆ బిడ్డ కూడా లేదు. అయితే ఇదంతా చూసి ఏరియల్ షాక్ అయిపోతాడు. అదే షాక్ లోనే ఇంటికి వచ్చి సైలెంట్ గా కూర్చుంటాడు. అతను చూసిందంతా నిజమా, కళ, లేకపోతే తన భ్రమ అనే కన్ఫ్యూజన్ లో ఉంటాడనమాట. హెచాకి టాబ్లెట్లు ఇచ్చి రేపు తనకు తెలిసిన ఒక పురుడు పోసే మహిళని పిలిపించమని చెబుతాడు. మరుసటి రోజు సారే వచ్చి ఆమెకి మసాజ్ చేస్తూ ఉంటుంది. ఎలాగో ఆవిడ పురుడు పోసే మహిళ కాబట్టి హెచా పుట్టని అలా తాకి ఈవిడ ప్రెగ్నెంట్ అని చెబుతుంది. అది కూడా ఇప్పుడు 3 నెలలు, అందుకే వామిటింగ్స్ అవుతున్నాయి అని చెబుతుంది. ఇది విని హెచా చాలా హ్యాపీ అయిపోతుంది. అయితే ఏరియల్కి ఒక డౌట్ వస్తుంది. ఇంతకు ముందు తను తన పనిచేసే చోటు చూసిన ఆ ఇన్సిడెంట్ నిజమైతే ఏంటి పరిస్థితి అనుకుంటాడు. కొద్దిసేపటి తర్వాత హెచా డ్యూటీకి వెళ్ళిపోయి అక్కడ పనిచేసే తన కొలీగ్స్ అందరితోనూ తను ప్రెగ్నెంట్ అని చెబుతుంది. వాష్రూమ్ లోకి వెళ్లి తన పొట్టని ఫోటో తీసి తన ఫ్రెండ్ ఎమ్మాకి కూడా పంపిస్తుంది. అయితే హెచా ప్రెగ్నెంట్ అవడం వల్ల లిండా సంతోషంగా లేదు. ఎందుకంటే ఇంతకు ముందు తన వామిటింగ్ లో రక్తంతో పాటు పురుగుల్ని కూడా చూసింది కదా. ఆమె ప్రెగ్నెన్సీ మీద లిండాకి డౌట్ వచ్చింది. నువ్వు నీ భర్తతో కలిసి ఉన్నది నేను చెప్పిన తర్వాత కదా, అయితే ఇప్పుడు నువ్వు ప్రెగ్నెంట్ అయ్యి 3 months ఎలా అవుతుంది? నీ వామిటింగ్ లో నేనేం చూసానో తెలుసా అని చెప్పబోతూ ఉన్నప్పుడు నీకు నేను ప్రెగ్నెంట్ అవ్వడం అసలు ఇష్టమే లేదు, అందుకే ఇదంతా నువ్వు మాట్లాడుతున్నావు అని చెప్పి హెచా అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. మరోవైపు ఏరియల్ కి సేమ్ లిండా లాగే డౌట్ వస్తూ ఉంటుంది. మేము నిన్ననే కదా ఇంకా బేబీ కోసం ట్రై చేసింది. హెచా ఇప్పుడు 3 months ప్రెగ్నెంట్ అవ్వడానికి అస్సలు పాసిబిలిటీ లేదు. తనేమైనా నన్ను మోసం చేస్తుందా అని చెప్పేసి డే షిఫ్ట్ ముగించుకుని వెళ్తున్న వ్యక్తికి చెబితే ఆ వ్యక్తి, నేను ఓనర్ తో మాట్లాడి నీకు డే షిఫ్ట్ వేయిస్తాను, నువ్వు నీ భార్యతో కొంచెం ఎక్కువసేపు టైం స్పెండ్ చేయి, మీ ఇద్దరు బాగా అండర్స్టాండింగ్ గా ఉండండి అని చెప్పి వెళ్ళిపోతాడు. కొద్దిసేపటి తర్వాత పార్కింగ్ లాట్ లో ఏరియల్ తిరుగుతూ ఉన్నప్పుడు ఒక కారు యొక్క సెక్యూరిటీ అలారం మోగుతూ ఉంటుంది. అదేంటి అని చెప్పేసి చూడడానికి వెళ్ళినప్పుడు ఉన్నట్టుండి ఆ అలారం ఆఫ్ అయిపోతుంది. సరిగ్గా అప్పుడే ఒక చిన్న పిల్లవాడు ఏడుస్తున్న సౌండ్ వినిపిస్తుంది. ఆ కార్ లోపల బేబీ ఏమైనా ఉందా అని చెప్పేసి చూస్తూ ఉన్నప్పుడు వెనకాల నుండి ఆ డీమన్ వస్తూ ఉంటుంది.
కార్ లోపల నుండి ఆ డీమన్ పిల్ల సడన్ గా అతని ముందు ప్రత్యక్షమవుతుంది. ఇక భయపడి ఏరియల్ అక్కడి నుంచి పరిగెత్తుకుంటూ వెళ్ళినప్పుడు ఆ కార్ దగ్గర తన బేబీని ఎత్తుకుని నిలబడిన ఆ డీమన్ ని చూపిస్తారు. పని ముగించుకుని ఇంటికి వచ్చిన తర్వాత ఏరియల్ హెచ్ఐ యొక్క ఫోన్ చెక్ చేస్తాడు. ఆమె ఇద్దరు వ్యక్తులతో చాట్ చేస్తున్నట్టు తెలుస్తుంది. ఎవరు వీళ్ళు అని చెప్పేసి అడిగితే వాళ్ళు నా ఫ్రెండ్స్, ఎందుకు నా మీద డౌటా అని చెప్పేసి అడుగుతుంది. అప్పుడు ఏరియల్ ఉన్న విషయాన్ని చెప్పేస్తాడు. నువ్వు 3 months ప్రెగ్నెంట్ అవ్వడానికి అసలు ఛాన్సే లేదు. అప్పుడు హెచ్ఐ అయితే నీకు నిజం తెలియాలి కదా, మనం వెంటనే రేపు డాక్టర్ దగ్గరికి వెళ్దాం అంటుంది. మరుసటి రోజు వాళ్ళిద్దరూ హాస్పిటల్ కి వెళ్ళిన తర్వాత హెచ్ఐ ప్రెగ్నెంటే కాదు అని చెప్పేసి డాక్టర్ చెబుతుంది. కొంతమంది మహిళలు ప్రెగ్నెంట్ అవ్వాలి అని చెప్పేసి దాన్ని మనసుకు తీసుకున్నప్పుడు వాళ్ళు ప్రెగ్నెంట్ అయినట్టు కొన్ని హాలోజినేషన్స్ కలుగుతాయి. వాళ్ళ బాడీ కూడా వాళ్ళు ప్రెగ్నెంట్స్ అయినట్టు కొన్ని సూచనలు పంపిస్తుంది అని చెప్పేసి ఆ డాక్టర్ చెబుతుంది. ఈ విషయం హెచ్ఐ లిండాకి చెబుతూ నేను ప్రెగ్నెంట్ కాకపోవడం అన్నది ఇంపాసిబుల్, నా కడుపులో బిడ్డ ఉన్నట్టు నేను ఫీల్ అవుతున్నాను, ఖచ్చితంగా నేను ప్రెగ్నెంటే అని చెబుతుంది. అది విని లిండా వెంటనే హెచ్ఐని మసీద్కి తీసుకెళ్తుంది. అది ఒక ఆశ్రమం లాగా ఉంటుందన్నమాట. అక్కడే పిల్లలకి క్యాంటీన్, లైబ్రరీ, స్కూల్ అన్నీ ఉంటాయి. ఆ మసీదులో ఉస్తాద్ అనే వ్యక్తి ఉంటాడు. లిండా అండ్ హెచ్ఐ ఇద్దరు ఉస్తాద్ ని కలవడానికి వచ్చుంటారనమాట. వాళ్ళు వచ్చినప్పుడే ఉస్తాద్కి హెచ్ఐ వెనకాల ఆ డీమన్ మనిషి రూపంలో ఉన్నట్టు కనిపిస్తుంది. వెంటనే వాళ్ళిద్దరిని లోపలికి ఇన్వైట్ చేసి ఉస్తాద్ హెచ్ఐకి జిన్స్ గురించి చెబుతాడు. దేవుడు మనుషులు మాత్రమే కాదు జిన్స్ ని కూడా సృష్టించాడు. వాళ్ళకు కూడా మనుషుల్లాగే కోరికలు, ఆశలు ఉంటాయి. ఇంతకుముందు నేను మనుషులు ప్రేమించే జిన్స్ ఉన్నాయి అని కూడా విన్నాను. అలాంటి జిన్స్ మనుషుల యొక్క డ్రీమ్స్ లో కూడా వస్తాయి. అలాంటి జిన్నే నీ డ్రీమ్స్ లో కూడా వస్తుంది. అందుకే ఇప్పటి నుంచి నువ్వు ప్రేయర్ చేయడం స్టార్ట్ చేయి అని చెబుతాడు. అదంతా విన్న హెచ్ఐ మీరు ఎన్నైనా చెప్పండి, నా కడుపులో మాత్రం ఖచ్చితంగా బిడ్డ పెరుగుతుంది అని చెప్పి కోపంతో అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఈ జిన్స్ అనేవి అలౌకిక జీవులు. ఇవి మనుషులకి కనిపించకుండా మంచిదైనా చేయొచ్చు, లేకపోతే చెడైనా చేయొచ్చు. మనుషులు చూసి వాళ్ళకి అట్రాక్ట్ అయిపోయి వాళ్ళతో రిలేషన్షిప్ ని కూడా బిల్డ్ చేయడానికి ట్రై చేస్తాయి. అయితే హెచ్ఐని పట్టి పిలుస్తున్న ఆ జిన్ పేరు దాసిం. దాసిం నిజానికి ఇస్లాం ధర్మం ప్రకారం డెవిల్ యొక్క 5 పిల్లల్లో ఒకటి. భార్యాభర్తల మధ్య వచ్చి వాళ్ళకి గొడవ పెట్టడమే ఈ జిన్ యొక్క పని. ఇప్పుడు లిండా హెచ్ఐని తన ఇంటికి వదిలిపెట్టి తన ఇంటికి వెళ్తూ ఉన్నప్పుడు దారి మధ్యలో ఒక పిల్లి రోడ్డు మధ్యలో ఉంది అని చెప్పి లిండా దాన్ని తీసుకెళ్లి సైడ్ కి వదులుతుంది. అప్పుడు లిండాకి కూడా ఆ జిన్ దాసిం అక్కడ కనిపిస్తుంది. దాన్ని చూసి లిండా భయపడి ఆ 2 బిల్డింగ్ల మధ్య వెళ్తూ ఉన్నప్పుడు ఒక అవుట్డోర్ ఏసీ యూనిట్ ఉంటుంది కదా, అది లిండాపై పడి లిండా చనిపోతుంది. ఇక్కడ జరిగిందంతా హెచ్ఐకి తన డ్రీమ్ లో కనిపిస్తూ ఉంటుందన్నమాట. వెంటనే హెచ్ఐ ఆ ఇన్సిడెంట్ జరిగిన ప్లేస్ కి పరిగెత్తుకుంటూ వెళ్ళిపోతుంది. డ్రీమ్ లో నాకు కనిపించిందంతా బయట నిజంగానే జరిగింది అని చెప్పేసి ఆమె ఏడుస్తూ ఉంటుంది. అదే టైంలో డ్యూటీ ముగించుకుని ఇంటికి వస్తున్న ఏరియల్ హెచ్ఐని చూసి ఆమె దగ్గరికి పరిగెత్తుకుంటూ వస్తాడు. అక్కడ లిండా చనిపోయిన దానికంటే ఇంకొక షాకింగ్ విషయం అతనికి తెలుస్తుంది. అదేంటంటే హెచ్ఐ కడుపు ఉన్నట్టుండి ఇంకొంచెం లావ్ అయిపోయి ఉంటుంది. మరుసటి రోజు హెచ్ఐ ఏరియల్ కి నాకు వచ్చే డ్రీమ్స్ కేవలం డ్రీమ్స్ మాత్రమే కాదు, నిజంగానే జరుగుతూ ఉన్నాయి. లిండా చావు నిజమైనప్పుడు నా డ్రీమ్ లో వస్తున్న ఆ వ్యక్తి కూడా నిజం అయ్యే ఉంటాడు. దీనికి పరిష్కారం ఒకే ఒక వ్యక్తి దగ్గర ఉంది అని చెప్పి హెచ్ఐ ఎమాని తీసుకుని ఉస్తాద్ దగ్గరికి వెళ్తుంది. ఉస్తాద్ ప్రేయర్ చదువుతూ ఉన్నప్పుడు హెచ్ఐని దాసిం పొజెస్ చేసి నా భార్యని ఎందుకు డిస్టర్బ్ చేస్తున్నారు, ఆమె కోరికల్ని, ఆశల్ని నెరవేర్చేది నేను మాత్రమే అని చెబుతాడు. అయితే ఉస్తాద్ ప్రేయర్ ని కంటిన్యూ చేస్తూ ఉన్నప్పుడు ఆ ప్రేయర్ శక్తిని తట్టుకోలేక తన కడుపులో ఉన్న బిడ్డ కూడా విలువిల్లాడుతూ ఉంటుంది. అలా ఉన్నట్టుండి ఆ దాసిం ఆమె బాడీని వదిలిపెట్టి వెళ్ళిపోతాడు. అప్పుడు ఉస్తాద్ ప్రస్తుతానికి ఆ జిన్ దాసిం ఇక్కడి నుంచి వెళ్ళిపోయింది. అయితే ఆ జిన్ అండ్ హెచ్ఐ మధ్యలోకి ఎవరొచ్చినా కూడా వాళ్ళని దాసిం ఖచ్చితంగా చంపేస్తుంది. ఈ జిన్ యొక్క మెయిన్ ఇంటెన్షన్ మీ ఇద్దరి మధ్య ఉన్న ఆ రిలేషన్ ని బ్రేక్ చేయడమే. ఇప్పుడు ఏం చేయాలి అని చెప్పేసి ఏరియల్ అడిగితే మళ్ళీ ఇంకోసారి ఇలాంటిది ఏమైనా జరిగితే నా దగ్గరికి తీసుకురండి, అంతవరకు ఈ పేపర్ రాసిన ఈ మంత్రాల్ని అప్పుడప్పుడు హెచ్ఐతోనే చదివించాలి, దేవుడు మిమ్మల్ని కాపాడతాడు వెళ్ళండి అని చెప్పేసి వాళ్ళని పంపించేస్తాడు. ఇదంతా జరిగి 14 రోజులు అయి ఉంటుంది. అప్పటి వరకు దాసిం నుండి వాళ్ళకి ఎటువంటి ఇబ్బంది కలగలేదు. ఇప్పుడు ప్రెజెంట్ ఏరియల్ అండ్ హెచ్ఐ ఇద్దరు చాలా సంతోషంగా ఉన్నారు. అలా ఒకరోజు ఏరియల్ తన పనిలో తనకి ప్రమోషన్ దొరికింది అనే విషయాన్ని హెచ్ఐకి చెబుతాడు. ఇక్కడ పరిస్థితి ఏంటంటే ట్రైనింగ్ అనే పేరుతో అతను ఊరు నుండి 1 వారం రోజులు బయటికి వెళ్లాల్సి ఉంది. అప్పుడు ఏరియల్ నువ్వు వద్దంటే నేను వెళ్ళను, నేను నీ దగ్గరే ఉంటాను అని చెబుతాడు. అప్పుడు హెచ్ఐ పర్లేదు నువ్వు వెళ్ళు, ప్రమోషన్ వస్తే మంచిదే కదా, ఇప్పుడు నాకు ఆ డ్రీమ్స్ రావట్లేదు, ఏం కాదు నువ్వు వెళ్ళరా, అంతా మనమెంచకే కదా అని చెప్పేసి పంపించేస్తుంది. మరుసటి రోజు రాత్రి ఏరియల్ ఎలాగో ట్రైనింగ్ కి వెళ్ళిపోయాడు కదా, హెచ్ఐకి రాత్రిపూట ఒంటరిగా తను ఉండాలంటే భయమేసి యమాకి కాల్ చేస్తుంది. అయితే యమ తనకు అర్జెంట్ వర్క్ ఉండడంతో నేను ఇవాళ రాత్రి రావడం కుదరదు, రేపు రాత్రి వస్తాను అంటుంది. ఇక హెచ్ఐ భయంతోనే నిద్రపోకుండా టీవీ చూస్తూ ఉంటుంది. ఆమెకి తన ఇంట్లో విచిత్రమైన సౌండ్స్ అనే వినిపిస్తూ ఉంటాయి. జాకెట్ హ్యాంగర్ నుండి కింద పడిపోయి ఉంటుంది, దాన్ని పిల్లలని వచ్చి పీకుతూ ఉంటాయన్నమాట.
ఇక ఆమె ఏం పట్టించుకోకుండా టీవీ చూస్తూ అలానే ఉండిపోతుంది. ఇక మరుసటి రోజు ఆమెకి మెలకు వచ్చిన తర్వాత ఎలాగో నాకు ఈ రోజు ఆ డ్రీమ్స్ రాలేదు అని చెప్పేసి హ్యాపీ అయిపోతుంది. చాలా హ్యాపీగా తన పనికి కూడా వచ్చేస్తుంది. అయితే అక్కడ వర్క్ చేసే తన కొలీగ్స్ అందరినీ ఆ దాసిం పొసెస్ చేసేసింది. వాళ్ళందరూ కలిసి నువ్వు నాదనివి అని చెప్పేసి పదే పదే చెబుతూ ఉండడం చూసి ఆమె చాలా భయపడుతుంది. భయంతో కేకలు కూడా వేస్తుంది. ఆ రోజు రాత్రి ఆ విషయాన్ని యమ ఏరియల్ కూడా చెప్పేస్తుంది. యమ ఇంటికి వచ్చింది. ఏరియల్ కూడా ఎవరితోనో కారిప్పించుకుని హెచాని ఉస్తాద్ దగ్గరికి తీసుకెళ్ళడానికి త్వరగా ఇంటికి వెళ్తూ ఉన్నాడు. ఏరియల్ యమాకి ఫోన్ చేసి ఎట్టి పరిస్థితుల్లో హెచాని నిద్రపోకుండా చూసుకో. ఇంతకు ముందు హెచాకి లిండా చనిపోయినట్టు ఒక కల వచ్చింది. ఇప్పుడు కూడా ఆమె నిద్రపోయి ఆమె డ్రీమ్ లో ఏదైనా వస్తే అది నిజమవ్వడం మంచిది కాదు అని చెబుతాడు. అయితే యమ్మ ఏదేదో మాట్లాడుతూ హెచాని నిద్రపోకుండా డిస్ట్రాక్ట్ చేస్తూ ఉంటుంది. ఎంత ట్రై చేసినా కూడా హెచా నిద్రలోకి జారుకుంటుంది. ఆమె నిద్రపోతూ ఉన్నప్పుడు దాసిం వచ్చి యమ్మని రూమ్ లో నుండి బయటకు విసిరేస్తాడు. దాంతో యమ్మ స్పృహ కోల్పోతుంది. అప్పుడు ఆ దాసిం హెచా దగ్గరికి వెళ్ళి ఆమె పక్కన పడుకుని ఆమె పుట్టపై చేయి వేస్తాడు. దాంతో ఆమె పుట్ట మళ్ళీ లావుగా ఉబ్బుతుంది. హెచా నిద్రలేచి తన పుట్టను చూసినప్పుడు ఆమె కోపంతో తన పుట్టని చేతులతో కొడుతూ ఉంటుంది. తర్వాత హ్యాంగర్ ని తీసుకుని వాష్రూమ్ లోకి వెళ్లి హ్యాంగర్ ని స్ట్రైట్ చేసి దాంతో తన ప్రైవేట్ పార్ట్ కి పొడుచుకుంటుంది ఆ బిడ్డని చంపడం కోసం. అయితే బ్లడ్ ఎక్కువగా ఫ్లో అయ్యి ఆమె స్పృహ కోల్పోతుంది. అదే టైంలో అక్కడికి ఏరియల్ వస్తాడు. యమ్మాకి కూడా మెలకు వస్తుంది. ఇక వాళ్ళిద్దరూ హెచ్ఆర్ని తీసుకెళ్లి ఉస్తాద్ దగ్గరికి వెళ్తారు. ఉస్తాద్ తన శిష్యులందరినీ ఒక రూమ్ కి పిలిపించి హెచ్ఆర్ని ఒక బెడ్ కి కట్టేసి అందరూ భక్తితో ప్రేయర్స్ ఇవ్వడం స్టార్ట్ చేస్తారు. స్పృహ కోల్పోయిన హెచాకి ఇప్పుడు ఆమె దాసిం ఇంట్లో ఉన్నట్టు ఆమెకు ఒక డ్రీమ్ వస్తుంది. ఆ డ్రీమ్ లో ఆ దాసిం వచ్చి హెచాని పట్టుకుంటున్నట్టు రియల్ లైఫ్ లో కూడా ఆమె దాసిం కి పొసెస్ అయిపోతుంది. ఆమె నిద్రలేచి విచిత్రంగా బిహేవ్ చేయడం మొదలు పెడుతుంది. ఆమెకి కట్టేసిన ఆ తాడుల్ని విడిపించుకుని గాల్లో తేలుతుంది. ఆమె పైనే కూర్చున్న దాసింని అక్కడుండే వాళ్ళందరూ చూసేస్తారు. ఆ దాసిం ఉస్తాద్ అండ్ అక్కడ ఉండే ఆ శిష్యులందరినీ భయపెట్టించి మంత్రాలను చదవకుండా ఆపడానికి ట్రై చేస్తుంది. ఆ జిన్ అంటే ఆ దాసిం ఎంత ట్రై చేసినా కూడా అక్కడ ఉండే వాళ్ళెవరూ ప్రేయర్ చదవడాన్ని ఆపట్లేదు. అయితే ఆ ప్రేయర్ శక్తిని దాసిం తట్టుకోలేకపోతాడు. మళ్ళీ హెచా స్పృహ కోల్పోయినప్పుడు ఏరియల్ ఆమె చెవి దగ్గరకు వచ్చి నిన్ను పెళ్లి చేసుకునేటప్పుడు నేను చాలా ప్రామిస్లని స్వీకరించాను. నీ బాధ్యతల్ని నేను ఖచ్చితంగా నిర్వర్తిస్తాను. నిన్ను దక్కించుకోవాలి అంటే ఖచ్చితంగా నువ్వు ఇప్పుడు వెనక్కి తిరిగి రావాలి. ఆ జిన్తో నువ్వు ఫైట్ చేయని చెప్పి తన చెవిలో ప్రేయర్ చదవడం స్టార్ట్ చేస్తాడు. ఇదంతా విన్న హెచా తన డ్రీమ్ లో కూడా ప్రేయర్ చదవడం మొదలు పెడుతుంది. ఆ జిన్ దాసిం కట్టిన ఆ కలల ప్రపంచం కూడా కూలిపోవడం మొదలవుతుంది. ఆ దాసిం చేతుల్లో నుండి హెచా తప్పించుకుని ఆ ఇంట్లో నుండి బయటికి పరిగెత్తుకుంటూ వస్తుంది. అప్పుడే ఆమెకి రియల్ లైఫ్ లో మెలకు వస్తుంది. దాంతో చివరికి హెచా ఉస్తాద్ సహాయంతో ఆ దాసిం జిన్ నుండి తప్పించుకుని బయటపడుతుంది. అలా 6 సంవత్సరాల తర్వాత హెచా అండ్ ఏరియల్ ఇద్దరు వేరే ఇంటికి షిఫ్ట్ అయిపోయి ఉంటారు. అయితే ఆమెకి ఇప్పుడు 2 పిల్లలు కూడా ఉన్నారు. వాళ్ళని పలకరించుకుని వెళ్ళడానికి యమ్మ కూడా వాళ్ళ ఇంటికి వస్తుంది. అందులో మొదటి బిడ్డ ఆర్కా బయట ఆడుకుంటూ ఉంటాడు. అతన్ని తీసుకురావడానికి యమ్మ వచ్చినప్పుడు ఒక వ్యక్తి ఆర్కోతో పాటు ఉంటాడు. అతను వేరెవరో కాదు, ఆ జిన్ దాసిం. అంకుల్ చాలా మంచివాడు అని చెప్పేసి ఆర్కా యమ్మాతో చెబుతూ వెళ్తూ ఉంటాడు. అంటే మళ్ళీ దాసిం వాళ్ళ లైఫ్ లోకి రాబోతున్నాడా అనేది ఒక ప్రశ్నగానే మిగిలిపోతుంది. ఇంతటితో ఈ మూవీ స్టోరీ ఎండ్ అయిపోతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.